ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తెచ్చిన చంద్రబాబు మాదిగలకు 7 మాలలకు 7 ఉపకులాలకు 1% ఇచ్చి సమన్యాయం చేసేలా చట్టం చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన సమావేశంలో కారంచేడు సంఘటనలో మాదిగ అమరులకు నివాళులర్పించారు. అనంతరం 3 దశాబ్దాల మాదిగల మహోద్యమ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొని మాట్లాడుతూ కొత్తగా తెచ్చిన 46 జీవోను రద్దు చేసి మాదిగలకు ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలన్నారు. సంక్షేమ రంగాల్లో ఎస్సీ కార్పొరేషన్ నిధులు మాదిగలకు 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిలో మాదిగల సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని, బాబు జగజీవన్ రామ్ గుర్రం జాషువా స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో ఆయన ప్రతిపాదించగా రాష్ట్ర జిల్లా కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించారని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా 3 మీటీల నిర్మాణం బలోపేతం చేసేలా ఆగస్టు 20న రాయలసీమ జిల్లాల సభ, అనంతపురం కోస్తా జిల్లాల సభ, ఆగస్టు 30న నెల్లూరు ఉభయ గోదావరి జిల్లాల సభ, సెప్టెంబర్ 5న గోపాలపురం, సెప్టెంబర్ 10న ఉత్తరాంధ్ర జిల్లాల సభ విశాఖపట్నంలో జరపతలపెట్టామని తెలిపారు. సమావేశంలో కుంటి మధ్య ఓబులేసు, తప్పేట హరిబాబు, చెట్టే సుజన్ రావు, విజయ్ అంబేద్కర్, బొబ్బిలి వెంకటరాజు, ఉమ్మడి 13 జిల్లాల నుంచి రాష్ట్ర జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు చెట్టే సుజన్ రావు మాదిగ. నేను అన్నగారు పేరుపై వెంకటేశ్వర గారి సారథ్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు మేము మీకు ఎంత అయితే రక్తం దారబోసి మీ జెండాలు పట్టుకుని మూసి మిమ్మల్ని అధికారంలోకి ఎక్కించామో అంతే త్వరగా మాకు మేము హక్కులు అడుగుతున్నామో అదేవిధంగా మాకు క్రిమినల్ పద్ధతిని పక్కకు పెట్టి ఎవరో చెప్పిన సాకుల్ని కుంటి సాకులను నమ్మకుండా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువని కొంతమంది మీకు చెప్పిన సాకులను కూడా పక్కబెట్టి మీరు నిజ నిర్ధారణ చేసి మాకు మాలలకి 7 మాదిగలకి 7 ఈ ఓటా సమానంగా ఇచ్చి మాకు మేము చేసిన కష్టానికి రుణం తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మేము ఏ యథార్థంగా అయితే మిమ్మల్ని మీ పాదయాత్రలో మిమ్మల్ని నడిపించామో, మేము మీద రాళ్ళు రువుల వాళ్ళని కూడా మా నెత్తిరి తలకాలని మీకు ఎదురు ఎలా పెట్టి బిగించుకున్నామో అదేవిధంగా మాకు సమన్వయం చేసి మా ఓటా మాకు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై జగజ్జీవన్, జై మాదిగ, జై పేరుపై వెంకటేశ్వరరావు మాదిగ. నా పేరు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ప్రధానంగా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం జూలై 17 కారంచేడులో మాదిగపల్లె మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఘటనను పురస్కరించుకొని 40 ఏళ్ళు అయిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ ఘటన 40 ఏళ్ళు గడిచిన సందర్భంగా మాదిగ అమరులకు నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా మేము ఒక సమావేశం కూడా నిర్వహిస్తున్నాం. వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వటం అనేది కూడా ఈ 2-3 రోజుల కాలంలోనే జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిజంగా బాధితులకి న్యాయం జరగాలంటే ఇవాళ దాడి చేసినటువంటి వాళ్ళని, వివక్షత చూపుతున్నటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి ఆ యాక్ట్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ఆ బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్సీ కమిషన్ మెంబర్కి ఈ సందర్భంగా మేము ఒక వినతి పత్రం కూడా ఇవ్వటం అనేది జరిగింది. అది ఒకటే కాదు, అనంతపురం నా పేరు కుంటిమెద్ది ఓబులేసు, రాష్ట్ర ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా సీనియర్గా ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ ఈరోజు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో సుదీర్ఘంగా అనేక ఉద్యమాలు ఆయన పిలుపు మేరకు అనేక ఉద్యమాలు చేస్తూ అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి మా మిత్రులు ఈరోజు చాలామంది వచ్చినారు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా తోటి రక్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో అశువులు బాసినటువంటి అమరవీరులకు
కారంచెడు వీరులకు కూడా ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టు వారికి ఇక్కడ వచ్చినటువంటి సభ్యులు ముఖ్య నాయకులందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఏదైతే చట్టము ఎస్సీ వర్గీకరణ చట్టము చంద్రబాబు నాయుడు గారు 2 మాల మాదిగలకు సమానంగా 7% వారికి 7% మాదిగలకు ఇచ్చినప్పుడే ఈ విజయవాడ నందు పెద్ద సభ నిర్మిస్తాం. అదేవిధంగా ఈరోజు 4 ప్రాంతాలు ఎన్నుకున్నాం. ఫస్ట్ అనంతపురం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. అనంతపురం నుంచి అన్ని ప్రాంతాల్లోనూ 4-5 ప్రాంతాల్లో ఖచ్చితంగా అనంతపురం నుంచి రాయలసీమ జిల్లాల నుంచి ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. దీన్ని 2 సమానంగా ఎస్సీ వర్గీకరణలో సమాన ఓకేనా? నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. మన మహాదిగ ఉద్యమ యోధుడు పేరుపోయి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేము 3 విషయాల గురించి ఈ రోజున ప్రధానంగా చర్చించుకుంటున్నాం. మొదటిది కారంచెడు దుర్ఘటన. ఆ రోజు 8 మంది బలిదానం కాగా దాని ఫలితంగా అట్రాసిటీ వచ్చింది. ఇప్పుడు అట్రాసిటీ అనేది నీరు గారిపోతుంది. ఎక్కడ కూడా అట్రాసిటీ కేసులో పుటప్ చేయట్లేదు. దళితుల్ని చంపిన, అత్యాచారాలు చేసిన, మారణ హోమాలు సృష్టించినా సరే ఈ రోజున అట్రాసిటీ పుటప్ చేయట్లేదు. చాలా బాధాకరం. ఇంకా ఆ చట్టం రావడం ఎందుకు? అది ఇంప్లిమెంటేషన్ కానప్పుడు చట్టం ఎందుకు? కాబట్టి మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం, అట్రాసిటీని సిన్సియర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేయని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమిస్తాం. ఇక రెండో విషయం వర్గీకరణ జరిగిందన్న ఆనందమే తప్ప వాస్తవంగా అది సామరస్యంగా జరగలేదు. మా పోరాటానికి ఫలితంగా